ఏలూరులో జనసేన కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఏలూరు అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏలూరు సీటుపైన పవన్ పునరాలోచించాలని కోరుతున్నారు జనసేన కార్యకర్తలు. ఏలూరు సీటును టీడీపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ తాడేపల్లిగూడెం సభను బహిష్కరించారు ఏలూరు జన సైనికులు. తాడేపల్లిగూడెంలో నిర్వహించే ఉమ్మడి జనసేన పార్టీ తెలుగుదేశం ఉమ్మడి సభకి ఏలూరు నియోజకవర్గం నుంచి ఏలూరు జనసేన పార్టీ కార్యకర్తలందరం కూడా బాయ్కాట్ చేస్తూ నిరసనగా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో నిరసన తెలియజేస్తున్నాం. అలాగే ఏలూరు సీట్ని జనసేన పార్టీకి కేటాయించాలి. ఇక్కడున్న కార్యకర్తలు 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారిని నమ్మి కార్యకర్తలందరూ కూడా ఈ రోజు వరకు కూడా ఏ కార్యక్రమం మీరు పవన్ కళ్యాణ్ గారు తలపెడితే ఆ కార్యక్రమం మీద ప్రతి దాని మీద స్పందించి రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్కరితో అవమానాలు పడి ఈ రోజు ఈ స్థాయి వరకు పార్టీని అంచెలంచెలుగా ఎదిగి తీసుకొచ్చేలాగా కార్యకర్తల కృషి ఎంతో ఉంది. అటువంటి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రోజు ఏలూరు సీటు జనసేన కేటాయించకపోవడం చాలా సిగ్గుచేటు. ఏలూరులో జనసేన కార్యకర్తల నిరసనలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, మొత్తానికి టీడీపీ జనసేన పొత్తులకు సంబంధించి కూడా కొంత ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొంత అసంతృప్తుల తెగ అయితే కూడా ఏర్పడుతుంది. అటు టీడీపీలో కానీ జనసేనలో కానీ పెద్ద ఎత్తున నిరసనలు అయితే కూడా వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఏలూరు టికెట్ విషయంలో, అసెంబ్లీ టికెట్ విషయంలో అటు జనసేన టీడీపీ మధ్య గత కొన్ని రోజుల నుంచి కూడా తీవ్రమైన పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మొదటి లిస్టులోనే ఏలూరును టీడీపీకి కేటాయించడం పైన జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రెడ్డి అప్పలనాయుడు ఆ రోజు నుంచి కూడా పార్టీ కార్యకలాపాలకంతా కూడా దూరంగా ఉండడం జరిగింది. ఈ రోజు తాడేపల్లిగూడెంలో పెద్ద ఎత్తున రెండు పార్టీలు బహిరంగ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలు నిర్వహిస్తున్న సభకు రెడ్డి అప్పలనాయుడు అయితే కూడా కొంత దూరంగా ఉన్నారు. ఆయన సభకు హాజరవడం లేదని చెప్పి కూడా బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. మరోవైపు రెడ్డి అప్పలనాయుడు అనుచరులు ఎవరైతే ఉన్నారో కాశిరెడ్డి నరేష్, అలాగే మరి కొంతమంది ఏలూరు నగరానికి సంబంధించిన జనసేన నేతలు అందరూ కూడా ఈరోజు పార్టీ కార్యాలయం వద్దే తమ నిరసన తెలపడం జరిగింది. నిరసన తెలుపుతూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మా జనసేన అలాగే టీడీపీ నేతలంతా కూడా పునరాలోచన చేయాలి, అధిష్టాన నేతలంతా పునరాలోచన చేసి వెంటనే జనసేనకు ఏలూరు టికెట్ కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీకి సహకరించేది లేదంటూ కూడా వాళ్ళంతా కూడా తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏలూరు సీట్ అంతా కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే కూడా నెలకొని ఉంది. ఎవరు కూడా ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో జరిగే సభకైతే కూడా జనసేన కార్యకర్తలు కానీ కొంతమంది నేతలు కానీ ఎవరు కూడా హాజరు కాని పరిస్థితి ఏర్పడింది. అలాగే తణుకు నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విడివాడ రామచంద్రరావు కూడా అదే పరిస్థితి నెలకొని ఉంది. ఎవరు కూడా ఈ రోజు జరిగే సభకు హాజరు కావట్లేదు అనేది కూడా సమాచారం ఉంది. ఎవరు కూడా అక్కడి నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం కూడా కనబడటం లేదు. అంటే మొన్న రాత్రి ఆయన నాదెండ్ల మనోహర్ వద్ద తణుకు సంబంధించిన జనసేన నేతలందరూ కూడా ఆయన్ని అడ్డుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తణుకు సీట్లు జనసేన కేటాయించాలంటూ కూడా వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ పరిణామాలన్నట్లు కూడా ఏ విధంగా ముగింపు పలుకుతారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. అటు జనసేన కానీ అలాగే టీడీపీ విషయంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గం సీటు పంచాయతీ అయితే కూడా ఇంకా కొంత ఉత్కంఠంగానే ఉంది. అటు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ కేటాయించడంతో మాజీ ఎమ్మెల్యే కూడా ఈ సీటు విషయంలో తనకే కావాలని పట్టుబడుతున్నాడు. ఆయన అటు సిట్టింగ్ ఎమ్మెల్యే తన కార్యాలయానికి వచ్చినా కూడా ఆయన సహకరించలేదు. మరోవైపు ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి పెదమేరంలోని ఒక వివాహ వేడుకకు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి ఆయన ఆ సమయంలో కూడా శివరామరాజు ఆయన్ని కలిసి వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి సంబంధించి అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటు జనసేన అటు టీడీపీ నేతల్లో కూడా కొంత అసంతృప్తి సెగలైతే కూడా కొంత ఇంకా నెలకొని ఉన్నాయి. ఈ అసంతృప్తి అనేది కూడా ఇంకా ఎప్పుడు చల్లారుతుంది అనేది కూడా అంతుపట్టిన విషయంగా మారింది. ఓకే, రైట్ శ్రీనివాస్.